4:32 అయింది. గల్లీస్ ఉంటాయి కదా, చాలా వేస్ట్. కోనార్క్ ఆల్మోస్ట్ వచ్చాను. మ్యాప్స్ అవి ఉన్నాయి. సో టైం అయితే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 1 month కన్నా ఎక్కువ తర్వాత వైజాగ్. సో హే అందరికీ గుడ్ మార్నింగ్. ఇది డే 2 పూరిలో. టైం 4:32 అయింది. సో ఎంత బేగా ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? సో కోనార్క్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ. సో అక్కడ మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి చాలామంది వెళ్తారు. అండ్ మన దగ్గర బండి అవి ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఈ బండి అయితే ఇచ్చారు 500 పర్ డే లెక్క. పెట్రోల్ మనం వేయించుకోవాలి. అండ్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది ఇలా ఇక్కడ వాక్ ఇది ఉంది. అండ్ యా చాలా బాగున్నాయి రూమ్స్ కూడా. అండ్ ఇక్కడ కొంచెం ఇలాగా ఇది కొంచెం ప్యాలెస్ టైప్ లాగా అయితే ఉంది. సో నైట్ వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో ఇప్పుడు మనం కోనార్క్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మార్నింగ్ సన్ రైజ్కి అందరు వెళ్తారు. ఇప్పుడు 4:32 అయింది. ఇంకా బేగానే వెళ్ళాలి కానీ కొంచెం లేట్ అయింది. సో అక్కడికి వెళ్ళి కలుస్తాం. సో రోడ్స్ అవి అయితే బాగానే ఉన్నాయి కోనార్క్ టెంపుల్కి వెళ్ళేవి. కానీ పూరి గల్లీస్ ఉంటాయి కదా, చాలా వేస్ట్. అంటే అసలు ఎక్కడి నుంచి ఎక్కడ తిప్పుతుందో కూడా తెలీదు. బట్ ఇలాంటి హైవే లాగా రోడ్స్, కోనార్క్ టెంపుల్కి వెళ్ళిన రోడ్స్ చాలా బాగున్నాయి. లైక్ చాలామంది వాకింగ్స్, రన్నింగ్స్, జాగింగ్స్ చేస్తున్నారు. బాగుంది అట్మాస్ఫియర్ కూడా. సో హోప్ సన్ రైజ్ కంటే ముందు వెళ్ళిపోతానేమో, బాగుంటుంది అప్పుడు, మీకు చూపిస్తా. సో యా, సో కోనార్క్ ఆల్మోస్ట్ వచ్చాను. ఇది కోనార్క్ వెల్కమ్ టు. ఇక్కడ నుంచి 2 kilometers. సో వెళ్ళిపోతా బేగా, సన్ రైజ్ ఇంకా అవ్వలేదు. సో మార్నింగ్ 6కి ఇక్కడికి వచ్చాను. బట్ 6 కంటే ముందే వచ్చాను, 5:30 అలా వచ్చాను. బట్ ఇక్కడ కోనార్క్ టెంపుల్ అయితే మార్నింగ్ 6 తర్వాత ఓపెన్ చేస్తారని వెయిట్ చేసా. టికెట్ తీసుకున్నా. దిస్ ఇస్ వాట్ టికెట్, 35 రూపీస్ అడల్ట్కి. సో 5 రూపీస్ ఏసీ ఏదో రాసింది, లోపల చూద్దాం. సో 40 రూపీస్ టోటల్గా. బట్ టెంపుల్ అయితే చాలా బాగుంది మార్నింగ్. అండ్ లోపల కెమెరాస్ అవి అలౌడ్ ఉంటాయో లేవో తెలీదు, చూద్దాం. ఇఫ్ ఉంటే చూపిస్తా. ఈ టెంపుల్ ఏంటంటే సూర్యుడు టెంపుల్, సూర్య భగవాన్ టెంపుల్, సన్ టెంపుల్ అంటారు. సో ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ పూరికి వచ్చిన వాళ్ళందరూ పక్కాగా ఇక్కడికి వస్తారు. ఆల్మోస్ట్ అక్కడి నుంచి 45 kilometers అలా ఉంటుంది. సో రావాలి, అది బాగుంటుంది. ఓ మ్యాప్స్ అవి ఉన్నాయి. ఇది దగ్గర నుంచి కోనార్క్ టెంపుల్, సన్ టెంపుల్. ఇక్కడ మ్యాప్స్ అవి ఉన్నాయి. ఇక్కడ దీని గురించి సో ఇంగ్లీష్లో చూపించేస్తా, అందరికీ అయిపోద్ది. సో ఇది ఒకసారి పాజ్ చేసి చదవండి. సో చాలా ఏన్షియంట్ టెంపుల్, చాలా డీటెయిల్డ్గా అయితే చేశారు. డీటెయిలింగ్స్ చూడండి. నేను ముందుకు చూపిస్తా. ఈ మందిరంకి గ్యాప్ అయితే ఉంది. నేను అనుకోలేదు ఇలా గ్యాప్ కూడా ఉందని. బట్ యా, చాలా బాగుంది. అది చూడండి, మూస్తూ ఉంచారు సూర్యుడు ది ఎంట్రన్స్. బట్ చాలా బాగుంది. ఇక్కడ పెద్ద చెట్టు, అక్కడ ఒకటి బాగుంది. అక్కడ కిచెన్స్ అవి ఉన్నాయి, చూద్దాం. బట్ ఇది మెయిన్ టెంపుల్ అయితే ఇదే. సో ఇంకా సన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తా. ఇక్కడ ఇంకా దీనికంటే ముందుకు వెళ్ళకూడదు. ఇది కూడా ప్రొహిబిటెడ్ ఏరియా. కొంచెం పైకి వచ్చాను అడిగేసి. సో ఇది టెంపుల్ బాగుంది, లోపల ఏం కనిపించట్లేదు. బట్
కోనార్క్ టెంపుల్లో ఇది ఒకటి మెయిన్ టైం. ఇందులో టైం అయితే కనిపిస్తుంది, సన్ రిఫ్లెక్షన్తో ఇక్కడ వచ్చి టైం అయితే కనిపిస్తుంది. టెంపుల్కి టెంపుల్లోనే ఉంది. సో ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా డీటెయిల్డ్గా చేశారు. బట్ టైం అవి చెప్తుంది. సో ఇది ఒక రథం షేప్లో అయితే ఉంది. అండ్ ప్రతి చుట్టుపక్కల మొత్తం ఆ వీల్స్ టైం చెప్తాయి. సో సన్ రిఫ్లెక్షన్తో అండ్ చాలా బాగుంది. కొంచెం కొత్తగా కూడా పెట్టారు, లైక్ ఈ రాడ్ అవి స్టేబిలైజేషన్ కోసం ఏదో పెట్టారు, అది పడిపోతుందేమో. సో రీమోడలింగ్ అయితే లైట్గా ఉన్నాయి, బట్ మ్యాక్సిమం అన్నీ పాతవే. అండ్ చాలా బాగుంది. సన్ కూడా వచ్చింది మనకి. సన్ రైజ్ చూపిస్తా అన్నాను కానీ సన్ రైజ్ బీచ్ నుంచి. అండ్ బీచ్ సన్ రైజ్ అయితే మన వైజాగ్లో చాలా కామన్, వస్తూనే ఉంటే మనం ఎప్పుడైనా చూడొచ్చు. బట్ ఇది చూడాలని వచ్చాను. సో ఇవి బ్రిక్ టెంపుల్ అంట. ఇది చాలా హైట్లో అయితే చిన్నగా ఉంది, బట్ అక్కడ భగవాన్ ఉన్నారు. ఇది కొత్తగానే చేశారేమో బ్రిక్ టెంపుల్, లేదా ఆ టైంలోనే చేశారు తెలీదు. బట్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ మొత్తం వీళ్ళు కూడా బాగా మెయింటైన్ చేసి ఉంచారు, లైక్ గార్డెన్స్ అవి టెంపుల్ చుట్టుపక్కల. అండ్ బాగుంది అట్మాస్ఫియర్ అవి. ఎండ్ వచ్చింది వాళ్ళ ఫుల్గా. సో ఇప్పుడు బ్రిక్ చూపించాను కదా, సో ఆ బ్రిక్దే కొంచెం పెద్దగా చేసి ఇక్కడ ఉంచారు. సో దీనికంటే ముందుకెళ్ళాను. బట్ అక్కడ దేవుడు మీకు క్లియర్గా కనిపిస్తారు. సో అదే సేమ్, బట్ బ్రిక్ది ఇక్కడ పెద్దగా చేసి ఉంచారు, అదే డిఫరెన్స్. ఎండ్గా ఉంది. అండ్ ఎండ వల్ల మనం ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తామని మళ్ళీ ఒకసారి ఇక్కడ అదే స్ట్రీట్కి వచ్చా, నైట్ ఉన్న స్ట్రీట్కి. అండ్ నా క్యాబ్ బుక్ చేస్తాను, వస్తే ఇంకా డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళి కూర్చుందాం. ఈవినింగ్ 6కి మన ట్రైన్ ఉంది. సో ఆ ట్రైన్ కోసం ఇప్పటి నుంచి వెళ్ళిపోతున్నా. ఆల్మోస్ట్ టైం 10:30 అయింది. బట్ ఈ ఎండ్ కన్నా అక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చోవడం బెటర్. సో క్యాబ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వెళ్ళిపోవడమే ఇంకా. సో అక్కడికి వెళ్ళి కలుస్తాం. సో ఓకే గైస్, ఫైనలీ మోర్ దెన్ 1 month తర్వాత వైజాగ్కి అయితే రిటర్న్ అవుతున్నా. ట్రైన్ ఇక్కడే ఉంది, క్లీన్గా ఉంది. అండ్ మధ్యాహ్నం నుంచి ఆ ఎండ వల్ల చాలా హెడ్ఏక్గా అయితే ఉంది. ఇక్కడ ఇవాళ వెదర్ అయితే చాలా దారుణంగా ఉంది. ఇది లైక్ ఆల్మోస్ట్ 45 degrees అలా ఉండేదేమో, నేను చెక్ చేయలేదు ఎగ్జాక్ట్గా. బట్ చాలా దారుణంగా ఉండేది. అండ్ ఇవాళ రష్ కూడా ఇంకా ఎక్కువ కంపారిటివ్లీ. సో మంచిదైంది, నిన్న బేగా అయిపోయింది దర్శనం కూడా అండ్ ఆల్. సో రిటర్నింగ్ బ్యాక్ టు వైజాగ్. నార్మల్ లైఫ్ 29th నుంచి నార్మల్ లైఫ్. కానీ నార్మల్ లైఫ్ అయినా ఇంకా ఎక్సైటింగ్ బ్లాగ్స్ అయితే వస్తున్నాయి. సో స్టే ట్యూన్డ్. అక్కడికి వెళ్ళి కలుస్తా. మార్నింగ్ నైట్ అంటామేమో, నైట్ 3కి అయితే దిగిన తర్వాత వెంటనే క్యాబ్ ఏదో బుక్ చేసి ఇంటికి వెళ్ళిపోలి. సో అక్కడికి వెళ్ళి కలుస్తా. ఫైనలీ ఆల్మోస్ట్ 1 month కన్నా ఎక్కువ తర్వాత వైజాగ్ వచ్చేసా. ఇంకా బోల్డ్ కంటెంట్ అప్లోడ్లో ఉంది. సో మంచి కంటెంట్ అయితే వస్తుంది. క్యాబ్ బుక్ చేస్తా, వస్తుంది. ఆల్మోస్ట్ 4:30 అయింది, 1.5 hour లేట్. పర్లేదు, కొంచెం రెస్ట్ తీసుకున్నా. అండ్ సో ఈ వీడియో అయితే ఇక్కడే ఎండ్ అవుతుంది. అండ్ ఇంకా చాలా కంటెంట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికో చెప్పండి కామెంట్లో. సో ఈ వ్లాగ్ ఇక్కడే ఎండ్ అవుతుంది. సో బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ డూ సబ్స్క్రైబ్, మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం. ఫైనల్లీ వచ్చేసాం. బాయ్.